డీటెయిల్ చూస్తే పాకిస్తాన్కి గూఢాచారం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రకు సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆమె జ్యుడిషియల్ కస్టడీలోనే కొనసాగనుంది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారించి ఆమెకు ఉపశమనం కల్పించడానికి నిరాకరించింది. ఈ ఏడాది మార్చిలో పంజాబ్, హర్యానా హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో జ్యోతి మల్హోత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా చొక్కెదురైంది. జాతీయ భద్రతా విషయంలో రాజీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాకిస్తాన్కి గూఢాచార్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రకు సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆమె జ్యుడిషియల్ కస్టడీలోనే కొనసాగుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. దాదాపు మనకు అంటే గత ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్కు సంబంధించినటువంటి అంటే సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి యూట్యూబర్స్కి, తర్వాత పాకిస్తాన్ ఎంబసీ అధికారితో, ముఖ్యంగా ఒక కీలక వ్యక్తితో కూడా పరిచయం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇటు భారత యూట్యూబర్, ఇటు హర్యానా, పంజాబ్కి చెందినటువంటి ఇటు మల్హోత్రా ట్రావెల్ విత్ జో అన్నటువంటి ఏదైతే యూట్యూబ్ ఛానల్ నడిపేటటువంటి ఇక్కడ మల్హోత్రాను గత అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మే 15వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత భారత్కి సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్ సమయంలో చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ముందస్తుగానే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులకు, అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. దీనిని కీలకంగా కూడా ఎన్ఐఏ కీలక సమాచారాన్ని తీసుకొని తర్వాత ఈమెని అరెస్ట్ చేయడం, అప్పటి నుంచి కూడా జైల్లోకి సంబంధించినటువంటి ఈమెతో ఇంటరాగేషన్ చేసి తర్వాత ఈమె వెనకాల ఉండేటటువంటి కీలకమైనటువంటి వ్యక్తులతో కూడా పూర్తి సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు సంవత్సరం నుంచి కూడా ఇప్పుడు జైల్లో ఉన్నటువంటిది. మార్చి 7వ తేదీన కూడా అటు హర్యానా, పంజాబ్కు సంబంధించినటువంటి కోర్టులో కూడా ఇటు బెయిల్ పిటిషన్ కూడా అంటే బెయిల్ పిటిషన్ కొరకు కూడా కోర్టు అనుమతి కోరింది. కానీ అక్కడ కూడా అనుమతి ఇవ్వలేదు. దీనితో చివరిగా సుప్రీంకోర్టుకు అంటే బెయిల్ కొరకు కూడా ఆమె అప్పీల్ చేయడం జరిగింది. కానీ నిన్న ఏదైతే కీలకంగా అంటే నిన్న కొంత లేటుగా దీనికి సమాచారాన్ని కూడా ప్రకటించడం జరిగింది సుప్రీంకోర్టు. ధర్మాసనము చాలా కీలకంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటిది అంటే దేశ భద్రతకు భంగం కలిగే విధంగా చేసినందుకు బెయిల్ నిరాకరిస్తూ అసౌకర్యంగా దేశ భద్రతే ముఖ్యంగా అంటే దేశ భద్రతే ధ్యేయంగా ఉన్నటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా బెయిల్కి అనుమతి లభించడం కష్టం అంటూ కూడా బెయిల్ నిరాకరణ చేయడము సుప్రీంకోర్టు ధర్మాసనము ఇక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది. దీనితో గత అంటే 7వ తేదీన ఏదైతే పంజాబ్ హైకోర్టుకు సంబంధించినటువంటిది కోర్టులో వచ్చినటువంటి తీర్పే ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది జస్టిస్ దీపాంకర్ దత్తా, ఎస్పీ శర్మలతో కూడినటువంటి ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిపై ఇటు యూట్యూబర్స్కి సంబంధించినటువంటి హర్యానా, పంజాబ్కి సంబంధించిన ఈమెతో పాటు మరికొంతమంది కూడా వ్యక్తులు ఇందులో కీలకంగా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి వారు దాదాపు 7 మంది కూడా ఇప్పటికే వీళ్ళు కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఒకవైపు దేశ భద్రతకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు చాణక్యపూర్లో ఉండేటటువంటి పాకిస్తాన్ ఎంబసీ అధికారితో చాలా క్లోజ్గా ఉండడము, ఆయన అంటే వాళ్ళు ఇన్వైట్ చేయడంతో ఈమె పాకిస్తాన్కి వెళ్ళడము, దేశ భద్రతకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతటి కూడా ఆపరేషన్ సింధూర్ కన్నా ముందుగా కూడా అంటే ఏదైతే పహల్గావ్ దాడి జరిగినటువంటి సమయంలో ముందుగానే ఈమె సమాచారాన్ని ఇచ్చిందన్నటువంటి నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈమె జైలు జీవితం అనుభవిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇటు సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరణ అన్నది ఒకసారి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. రైట్, థ్యాంక్ యూ కళ.